దైవజనుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి తెలుసండి? ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. ఎవరో ఏదనుకుంటారో ఇలాంటి మాటలు చెప్తే ఒకవేళ వాళ్ళ హృదయం గాయపరచబడి వాళ్ళు ఏదైనా అనుకొని ఒకవేళ మనల్ని దూషిస్తారేమో, మనల్ని తిడతారేమో, మళ్ళీ మరొకటి ఏమైనా చేస్తారేమో అని భయపడకూడదండి. సత్యాన్ని ప్రకటించేటువంటి విషయంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. అది దైవజనుడికున్నటువంటి గొప్ప లక్షణం. సత్యాన్ని ప్రకటించాలి, వాస్తవాన్ని ప్రకటించాలి, దాయకూడదు, మరుగు పెట్టకూడదు. మరుగు పెడితే మరి ఏం నేర్చుకుంటాం మనం? ఎలాగెళ్ళాలో నువ్వు చెప్పనప్పుడు, దేవుడు ఏ విధంగా ఖండితంగా చెప్పమన్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పనప్పుడు రేపొద్దున వారిని తప్పుడు మార్గంలో నడిపించడానికి కారకులు అవుతారు. అందుకనే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి, ధైర్యంగా ప్రకటించాలి. అందుకని ఏలీ ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు,